అపూర్వ చెర్రీని అలా చూస్తూ గమనిస్తూ ఉంటుంది. అత్తయ్య, నన్ను పిలిచారంట కదా అత్తయ్య, ఎందుకు అని అడుగుతారు చెర్రీ. రే చెర్రీ, నువ్వు అమాయకుడివి, తింగరోడివి అని అందరూ నీపై ముద్ర వేస్తారు. కానీ ఏదైనా పని అప్పచెప్తే అది పర్ఫెక్ట్గా చేయడంలో నీకు మించిన వాళ్ళు ఎవరూ లేరనే విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి నీకు నేను ఒక పనిని అప్పచెప్పాలనుకుంటున్నాను అని అంటుంది అపూర్వ. నాకా? మీరా ఒక పని అప్పచెప్పాలనుకుంటున్నారా? ఏంటదత్తయ్యా అని అడుగుతారు చెర్రీ. చూడు చెర్రీ, నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని నీకు తెలుసు. గగన్ని పెళ్ళి చెయ్యకపోతే చచ్చిపోతానని చెప్తుంది కూడా నీకు తెలుసు. కాబట్టి ఆ గగన్ గాడికి నక్షత్రకి ఎలా అయినా పెళ్ళి చెయ్యాలని నాకు నచ్చకపోయినా నక్షత్రకి మాట ఇచ్చాను. ఇదంతా నీకు తెలుసు కదా అని అంటుంది అపూర్వ. ఎందుకు తెలియదు అత్తయ్యా, నేను అక్కడే ఉన్నాను కదా, నాకు బాగా తెలుసు అత్తయ్యా. కానీ అన్నయ్యే నేనెంత ఒప్పిస్తున్నా ఒప్పుకోవట్లేదు అత్తయ్యా. కానీ కాలం దేన్నైనా మారుస్తుంది, అన్నయ్య మనసు మారుతుందిలేండి అని అంటాడు చెర్రీ. నోనో, వాళ్ళ మనసు ఎప్పటికీ మారదురా. ఎందుకంటే ఇప్పుడు ఆ వాళ్ళకి మనం శత్రువులం. వాళ్ళు మనల్ని ఎన్నోసార్లు అవమానించారు, మనము వాళ్ళని ఎన్నోసార్లు అవమానించాం. ఆ కోపం అంతా మనసులో పెట్టుకొని రేపు గగన్ వాళ్ళ ఇంట్లో నా నక్షత్రాన్ని బాగా చూసుకోకపోతే ఎలా? అందుకే ఆ మాత్రం తల్లిగా నాకు భయం ఉంటుంది కదా, ఆ భయానికే నేను ఒకటి డిసైడ్ అయ్యాను అని అంటుంది అపూర్వ. చచ్చా అత్తయ్య, మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అత్తయ్య అని చెప్తాడు గగన్. ఏయ్, నువ్వు చెప్పింది నేను వినడానికి పిలవలేదు, నేను చెప్పేది నువ్వు చేయడానికే నేను పిలిపించాను. అర్థమైందా చెర్రీ అని అంటుంది అపూర్వ. అర్థమైంది అత్తయ్య, చెప్పండి ఏం చేయాలి అని అడుగుతాడు చెర్రీ. నువ్వు నక్షత్రకి దగ్గర అవ్వాలి అని అంటుంది. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు. రే, నీ గురించి నాకు బాగా తెలుసు. ఎంత డల్గా ఉన్న వాళ్ళనైనా వెంటనే వాళ్ళకి ఉత్సాహం తెప్పించడానికి నువ్వు ఎప్పుడు ముందుంటావు, ఎప్పుడు అందరూ చలాకీగా ఉండాలని కోరుకుంటావు. ఎంత కాకపోతే ఎప్పుడు సీరియస్గా ఉండే గగన్ దగ్గర కూడా నువ్వు ఇంత చనువుని తెచ్చుకున్నావంటే నీ క్యారెక్టర్ అది నాకు బాగా తెలుసు. నేనేమీ నీకు దగ్గరైపోవాలని చెప్పటం లేదు. నక్షత్రతో ఫ్రెండ్లీగా ఉంటూ నక్షత్రని గగన్ వైపు వెళ్లకుండా డైవర్ట్ చేస్తూ ఉండు. ఇది కేవలం 1 నెల 2 నెలలు మాత్రమే. తర్వాత ఒక మంచి ఎన్ఆర్ఐ సంబంధం చూసి బలవంతంగా అయినా నక్షత్రకి అతనితో పెళ్లి చేసేస్తాను. గగన్ గాడికి ఇచ్చి మాత్రం పెళ్లి చేయను. ఇది నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఈ గ్యాప్లో అది గగన్ గాడిని గుర్తు చేసుకోకుండా ఉండాలంటే నువ్వు దాంతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని బయటికి తీసుకువెళ్ళి దాని మనసు మార్చు. అర్థమైందా అని చెప్తుంది అపూర్వ. అయ్యో, బాగా అర్థమైంది అత్తయ్య. ఇంక చూసుకోండి, నేను నక్షత్రకి గగన్ అన్నయ్య గుర్తు రాకుండా చేస్తాను. మీరు చెప్పిన పనే చేస్తాను అత్తయ్య అని ఇంకా చెర్రీ హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గోరింటాకు పిన్ని అపూర్వతో, అమ్మాయి ఏంటి నువ్వు అప్పచెప్పక వీడికి అప్పచెప్పావు అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నేనేమైనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నావా? ఈ చెర్రీ గురించి నాకు బాగా తెలుసు. వాడు చాలా మంచోడు. వాడి గురించి మనం అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. నువ్వేమీ బాధపడద్దు పిన్ని, వాడు ఖచ్చితంగా మనం చెప్పినట్టే చేస్తాడు అని అపూర్వ ఇంకా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్కి వచ్చే అపాయింట్మెంట్ లెటర్ చూస్తూ అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా జాలీగా ఉంటుంది. ఇంకా అలా తన ఎదురుగా గగన్ ఉన్నట్టు ఊహించుకుంటుంది భూమి. ఏవండి, మీరు నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి నేను మీకు పార్టీ ఇస్తాను అని భూమి ఇంకా అలా గగన్తో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఓ, ఇదంతా నా కళ. అయ్యో,
నేను ఇంతలా కలగంటున్నానేంటి అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా భూమి అంతరాత్మ అప్పుడే ప్రత్యక్షమవుతుంది. ఏయ్ భూమి, ఏంటి నువ్వు? జాబ్ వచ్చింది, అది నీ తెలివితేటల వల్లే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి రేపు పొద్దున్నండి ఏం చెప్పాలన్నది నువ్వు ఆలోచించాలి. గగన్ గారికి ఎలాగో నువ్వు దగ్గరైపోతావులే అని అంటుంది భూమి అంతరాత్మ. అది నిజమే, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పి మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకలా భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా భూమి, రామ్మా అని శరత్చంద్ర భూమిని పిలుస్తారు. నాన్న, ఇది మీకు నచ్చుతుందో నచ్చదో తెలీదు, కానీ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను నాన్న. అది ఏంటి అంటే, నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. భూమి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నావా? చూడమ్మా భూమి, నువ్వు ఉద్యోగం చేయాల్సిన కర్మేంటమ్మా? నిన్ను కావాలంటే ఇప్పటికిప్పుడు ఒక బ్రాంచ్లో సీఈఓగా అనౌన్స్ చేస్తాను. నీకంత బోర్ కొడితే ఇంట్లో కూడా చాలామంది ఉన్నారు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకని వెళ్తున్నాను అంటున్నావు? జాబ్ ఎందుకమ్మా, అది కూడా బయట అని అంటారు శరత్చంద్ర. లేదు నాన్న, నాకు మీ కూతురుగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే మీరే నా నాన్నగా అందరూ చెప్పుకునేలా నేను బ్రతకాలి అనుకుంటున్నాను. నాకు మీరిచ్చే ఆస్తి ఐశ్వర్యం ఇవేమీ వద్దు. నాకు కావాల్సింది కేవలం మీ ప్రేమ మాత్రమే. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందన్న, అందుకే నేను ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడ డ్యాన్స్ నేర్పిస్తాను, నాకు డబ్బులు ఇస్తారు అని చెప్తుంది భూమి. డ్యాన్స్ క్లాసా? సరేమ్మా, నీ ఇష్టం, కానీ ఏదైనా నీకు ఇబ్బంది కలగనంత వరకే. నీకు ఇబ్బంది కలిగింది అని నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మాన్పిచ్చేస్తాను, గుర్తుపెట్టుకో అని అంటారు శరత్చంద్ర. లేదు నాన్న, ఇబ్బంది ఏమీ కలగదు, థ్యాంక్స్ నాన్న అని ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరదామని ఇంకా అలా కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్ అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతాడు గగన్. ఏం లేదు నాన్న, నాకు ఒక విషయం తెలిసింది. నువ్వు భూమికి ఉద్యోగం ఇచ్చావంట కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు గగన్. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతారు. నాకెవరు చెప్తే అదంతా పక్కన పెట్టు నాన్న, ముందు నేను చెప్పింది విను. చూడు నాన్న, భూమి నిన్ను రిజెక్ట్ చేసిందనే కోపం అస్సలు మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే భూమి ఎందుకలా మాట్లాడిందో మనకి తెలియదు కదా, కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, భూమి మీద ఉన్న కోపమంతా తీసేసే అని అంటారు శారద. అమ్మా, నేను నీకు మళ్ళీ ఎలా కనబడుతున్నాను? నేను ఎందుకని కోపంగా ఉంటాను? చచ్చా, అలాంటిదేమీ లేదు. నాకు భూమిపై ఎప్పుడూ కోపం లేదు, సరేనా? ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వెక్కువగా పట్టించుకొని ఏదో ఊహించుకోవద్దమ్మా. తను చెప్పాల్సింది చెప్పింది, నేను చెప్పాల్సింది చెప్పాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. రే గగన్, ఎంత చెప్పినా నీకు భూమి అంటే ఇంకా మనసులో చాలా ఇష్టం ఉంది కాబట్టే నువ్వు భూమిని ఉద్యోగంలో అపాయింట్ చేసుకున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, నీకు భూమికి ఖచ్చితంగా పెళ్ళి చేసి తీరుతాను నాన్న అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా శారద. ఇది ఇలా ఉండగా నక్షత్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. బావకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేస్తున్నాడేంటి? బావని ఎలా అయినా కలవాలి, బావని ఎలా అయినా మళ్ళీ నిలదీయాలి అని డిసైడ్ అవుతుందనమాట అలా నక్షత్ర. అప్పుడే చెర్రీ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ నక్షత్ర మళ్ళీ గగనన్నయ్య గురించే ఆలోచిస్తున్నట్టుంది. తన మనసు మార్చమని అత్తయ్య చెప్పింది కదా, వెళ్ళి ఆ పనిలో ఉండాలి. నక్షత్ర అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ అని అంటుంది నక్షత్ర చిరాగ్గా. ఏంటి చిరాగ్గా ఉన్నావు అని అడుగుతాడు. తెలుసు కదా చెర్రీ,
మమ్మీ గగన్ బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంది. గగన్ బావ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది నక్షత్ర. అయ్యో అంతే కదా, సరే సరే, ఎప్పుడు గగన్ అన్నయ్య గురించేనా? కాస్త లైఫ్లో ఎంజాయ్ కూడా చేయాలి కదా, రా వెళ్దాందా అని అంటాడు చెర్రీ. ఎక్కడికి చెర్రీ అని అడుగుతారు. ఇప్పుడు నువ్వు 2-3 డేస్ నుండి ఇంట్లోనే ఉంటున్నావు, నీకు బోర్ కొడుతుంది కదా, నిన్ను అన్నయ్య దగ్గరికి నేను తీసుకువెళ్తాను, సరేనా? రా వెళ్దాం అని ఇంకా చెప్తాడు చెర్రీ. నిజంగా నువ్వు బావ దగ్గరికి తీసుకువెళ్తావా? అయితే అయితే వచ్చేస్తాను అని రెడీ అయ్యి ఇంకా నక్షత్ర అలా వెళ్తూ ఉంటుంది. దా వెళ్దామని చెప్పి ఇంకా అలా నక్షత్రం తీసుకువెళ్తాడనమాట. వెంటనే చెర్రీ ఇంకా అదంతా చూస్తూ ఉంటుంది. అపూర్వ, ఏంటి చెర్రీ, మా నక్షత్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? బయటికి తీసుకువెళ్తున్నావా? సర్లే వెళ్ళిరండి అని అపూర్వ ఏమీ తెలియనట్టే నటిస్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్తారనమాట నక్షత్ర అండ్ చెర్రీ బయటికి. ఏంటి చెర్రీ, మీ అన్నయ్య ఆఫీస్ ఇటు కదా, అటు తీసుకువెళ్తున్నావేంటి అని అడుగుతుంది. నేను అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను, కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. ముందు మనం గుడికి వెళ్దాం రా అని గుడికి తీసుకువెళ్తూ ఉంటాడు చెర్రీ నక్షత్రని. ఏంటో ఈ చెర్రీ ఇంత తింగరగా బిహేవ్ చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదని ఇంకా మనసులో అనుకుంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా అలా చాలా చిరాగ్గా, ఇప్పుడు ఇలా ఈ భూమి అన్నిటికీ తెలుగులో రాసుకుంటూ కూర్చుంటే నేను మెయిల్ చేయడం చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు అసిస్టెంట్కే చెప్పాలి. అసిస్టెంట్ సతీష్ సతీష్ అని పిలుస్తూ ఉంటాడు. ఇంక భూమి వస్తుంది. ఏంటి ఏంటి సార్, మీరు పిఏగా నన్ను పెట్టుకున్న తర్వాత ఆ సతీష్ గారు ఎందుకు పిలుస్తున్నారు సార్ అని అడుగుతుంది భూమి. ఎందుకంటే నిన్న నువ్వు చేసిన ఘనకార్యం ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో రాయడానికి అని అంటారు గగన్. ఏమీ అక్కర్లేదు చూడండి అని ఇంక భూమి గగన్కి ఒక లెటర్ ఇస్తుంది. అది చూసేసరికి మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయి చూస్తూ ఉంటాడు భూమి వైపు. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎంత మొండిదాన్నో మీరు అర్థం చేసుకోవాలనే మీకు ఇది చూపించాను. మీరు నాకు ఇంగ్లీష్ రాదని నన్ను తిట్టారు కదా, అందుకే కష్టపడి ఎలా రాయాలో నేర్చుకొని రాత్రంతా కూర్చొని ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు మీరు చెప్పిందే ఇక్కడ రాసి తీసుకొచ్చాను. ఈసారి నన్ను అవమానించకండి, మీరేది చెప్పినా కొంచెం మెల్లగా చెప్తే నేను రాసుకుంటాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. భూమి ఆగు అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి ఆగిపోతుంది. భూమి, నువ్వు ఇంత మొండిదానివని నేను అనుకోలేదు, ఇలా చెప్పిన ఒక్క పూటలోనే అని అంటాడు గగన్. నేను ఏదైనా ఇలా మొండిగానే చూపిస్తాను. ప్రేమ కానీ, పంతం కానీ, కోపం కానీ అది నన్ను ప్రేమించిన వాళ్ళకే అర్థమవుతుందని, నేను ప్రేమించిన వాళ్ళకే అర్థమవుతుందని అనుకుంటున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకలా భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.